ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది గాయపడ్డారు. అయితే ఈ దాడికి సంబంధించిన ఒక పర్యాటకుడు వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పర్యాటకుడు జిప్ లైన్ పై రైడ్ ఎంజాయ్ చేస్తుండగా అతడికి తెలియకుండానే ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్న విజువల్స్ వీడియోలో రికార్డ్ అయ్యాయి. గుజరాత్కు చెందిన రిషిబడ్ తీసిన జిప్ లైన్ వీడియోలో ఉగ్రదాడి కేసులో కీలక ఆధారంగా మారింది. ఉగ్రవాదులు ఎలా కాల్పులకు తెగబడ్డారు అనేది ఆ వీడియోలో క్లారిటీగా కనిపిస్తుంది. దాడిపై దర్యాప్తు చేస్తున్న అధికారులకు ఈ వీడియో కీలకంగా మారింది. ఇందులో జిప్ లైన్ ఆపరేటర్ అల్లాహు అక్బర్ అని అరవగానే ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు ప్రారంభించారు. దీంతో దర్యాప్తులో ఇప్పుడు జిప్ లైన్ ఆపరేటర్పై ఫోకస్ పెట్టారు. గుజరాత్లోని అహ్మదాబాద్ నగరానికి చెందిన రిషి భట్ తన కుమారుడితో కలిసి పహల్గామ్లోని బైసారన్ లోయ చూడడానికి వెళ్లారు. అదే సమయంలో ఉగ్రదాడి జరిగింది. వీడియో ఆర్మీకి వచ్చిన తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చారు. ముష్కరుల దాడి నుంచి తన కుటుంబం ఎలా తప్పించుకున్నారో అతడు వివరించారు. జిప్ లైన్ చేస్తున్న సమయంలో ఆపరేటర్ అల్లాహు అక్బర్ అని 3 సార్లు అరించిన తర్వాత కాల్పులు ప్రారంభమయ్యాయని భట్ అనుమానం వ్యక్తం చేశారు. తన ముందు 9 మంది జిప్ లైన్ చేశారని, అప్పటి వరకు ఆపరేటర్ ఏమీ చెప్పలేదు. తాను జిప్ లైన్ మొదలు పెట్టగానే అతను అల్లాహు అక్బర్ అని అరిచాడని, వెంటనే అక్కడ కాల్పులు మొదలయ్యాయని తెలిపాడు. ఇక అతడిపై ఇప్పటికీ తనకు అనుమానం ఉంది అని మీడియాతో తన అనుభవాన్ని పంచుకున్నాడు. జిప్ లైన్ జరుగుతున్నప్పుడు 20 సెకండ్లలోనే ఇది ఉగ్రదాడి అని గ్రహించామని, 5-6 కాల్చి చంపడం తాను చూశానని కూడా చెప్పుకొచ్చారు. వెంటనే తన జిప్ లైన్ బెల్ట్ తీసేసి భార్య కుమారుడిని వెంట పెట్టుకొని దూరంగా పరిగెత్తి ఉగ్రవాదులకు కనిపించకుండా ఓ లోతైన గుంట దగ్గర దాక్కుని ప్రాణాలు దక్కించుకున్నామని భట్ తెలిపాడు. ముందు ఉన్న 2 కుటుంబాల్లోని మగవాళ్లను మతం ఏదని, ముస్లిం అయితే కలమా చదవాలని అడిగి మరీ కాల్పులు జరపడం చూశానన్నారు. తన భార్య కుమారుడు కూడా ఈ దారుణాన్ని చూశారని చెప్పుకొచ్చారు. ఉగ్రవాదులను చూడగానే వారు భయంతో అరవడం మొదలుపెట్టారు. కాల్పులు 8 నుంచి 10 నిమిషాలు కొనసాగాయి. కాసేపు నిశ్శబ్దం తర్వాత మళ్లీ కాల్పులు ప్రారంభమయ్యాయి. ఇలా తన కళ్ళ ముందే 15 నుంచి 16 మంది పర్యాటకులను కాల్చి చంపారని చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. గేట్ వద్దకు వచ్చేసరికి స్థానిక ప్రజలు అప్పటికే భయంతో పరారయ్యారని, భారత సైన్యం 20 నుంచి 25 నిమిషాల్లో అక్కడికి చేరిందని రిషి భట్ అన్నారు. భారత సైన్యం వచ్చి తమకు రక్షణ ఇచ్చింది. అప్పుడే మాకు కొంచెం భద్రంగా అనిపించిందన్నారు. గేటు నుంచి బయటకు రాగానే ఆర్మీలో ఉన్న తన స్నేహితులకు కాల్ చేసి మాట్లాడానని అన్నారు. స్థానిక కాశ్మీర్లను నమ్మవద్దని, అక్కడ ఉంటే ప్రాణాపాయమని సూచించారట. సాధ్యమైనంత దూరం పరిగెత్తి సైన్యంను కలవాలని సలహా ఇచ్చారట. ఇక దాంతో ఎలాగోలా కష్టపడి ప్రాణాలు కాపాడుకున్నానని కూడా భట్ తెలిపారు.